చిత్రం ఏంటనంటే మనం ఎక్కడికి వెళ్ళినా హ్యాపీగా వెళతాం. పెళ్ళికెళ్ళినా హ్యాపీగా వెళతాం. టీవీ చూసినా హ్యాపీగా చూస్తాం. సినిమాకి చూసినా హ్యాపీగా చూస్తాం. మనం ఏదైనా చేసుకున్నా హ్యాపీగా చేసుకుంటాం. కానీ దేవుని మందిరంలో కూర్చుంటానికి మాత్రం మనకి ఆ హ్యాపీనెస్ లేదు. ఆ జాయ్‌నెస్ లేదు. ఆ ఉత్సాహం లేదు. ఎక్కడ గ్యాప్ దొరికిద్దా బయటికెళ్ళి కూర్చుందాం. రైట్? గ్యాప్ ఎక్కడ దొరికిద్దా ఆ గ్యాప్‌లో బయటికెళ్ళి కూర్చుందాం. ఎక్కడ గ్యాప్ దొరికిద్దా ఆ గ్యాప్‌లో బయటికెళ్ళి అలా రౌండేసొద్దాం. అవునా గదా! ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని సన్నిధికి మనం ఎలా రావాలి అనంటే, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. ఈ అధ్యాయంలో 7 ఆజ్ఞలున్నాయి. ఎన్ని ఆజ్ఞలున్నాయి? 7. ఏంటో తెలుసా? యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి. చెయ్యాలి. ఏం చేయాలి? పాట పాడేటప్పుడు కనీసం చప్పట్లు కొడతానికి కూడా చేతులు రాట్లేదు మనకి. పోనీ ఈక్వల్‌గా కొడుతున్నామా అనంటే అది గాదు. వర్షం ప్రారంభమయ్యే ముందు చిటపట, చిటపట, చిటపటమంటది చూసారా తాలింపన్నట్టు. ఆళ్ళొక చోట, ఈళ్ళొక చోట, ఆళ్ళొక చోట, ఈళ్ళొక చోట. పాటకి కలిసేటట్టు ఎవరు పాడతలేదు. ఎలా పాడతాం అసలు ముందు అది లేదుగా. ఉత్సాహం అనేది లోపల లేదుగా. బీ హ్యాపీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో చాలా సంతోషంగా దేవుణ్ణి మనం ఆరాధన చేద్దాం. సంతోషంగా ఇద్దాం. సంతోషంగా ఉత్సాహంగా ఇతరులకు మనం చేద్దాం. మన పొరుగు వారికి కూడా మనం అంతే తప్ప అన్‌హ్యాపీగా కాదు. అలా నీకు ఎలాంటి ప్రయోజనం అది నీకు మంచిది కాదు. అది దేవుని చిత్తం కూడా దేవుని చిత్తం కూడా కాదు. ఏది చేసినా మనం ఊదరగొట్టుకోకూడదు మళ్ళీ. ఇదొకటి మనం కేర్‌ఫుల్‌గా చేసి మనం ఏది చేసినా అదే అంటాడు. మనం మత్తయి సువార్త 6వ అధ్యాయం చదివితే వేషధారుల క్రియలు, వేషధారుల ప్రార్థన, వేషధారుల ఉపవాసం. వేషధారుల క్రియల దగ్గర చెప్తాడు పనులు. వేషధారుల పనులు ఎలా ఉంటాయి? వాళ్ళు ఇంత చేస్తారు, అంత చెబుతారు. ఏంటది? ఇంతే చేస్తారు అని చెప్పుకోవడం మాత్రం ఇంత చెప్పుకుంటారు. నేను కాదమ్మా. మత్తయి సువార్త 6వ అధ్యాయం ఏంటి? ఈ బాధలన్నీ ఎందుకు నాకు? రైట్. మత్తయి సువార్త 6వ అధ్యాయం 2వ వచనం. కావున